ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు. దేవుడు చేసేది మనకి కొన్ని సమయాలు అర్థం కాకపోవచ్చు, కానీ అయితే మనం దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నించే బిడ్డలుగా ఉండాలండి. మనకి కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అయితే ఎందుకు వస్తున్నాయి? మనలో ఏమన్నా లోపం ఉందా? మనము ప్రార్థన చేసేదానికో లేదా మన పాపాలు చేస్తున్నాం అది ఒప్పుకోవటం లేదని, మనలో ఏమన్నా లోపం ఉందని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండండి. దేవుడే చెప్తున్నాడండి. దేవుడు కొన్నిసార్లు మనకి మన జీవితంలో కీడు వస్తున్నాయి. దేవుడు ఎందుకు గమ్మునుంటాడంటే మనం ఆత్మీయ జీవితంలో అంచెలంచె ఎదగాలి అని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ఎక్కడేసిన వాళ్ళం అక్కడే ఉంటే మనం సరిపోదండి. మనం ఆత్మీయంగా ఎదిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. అదేవిధంగా చిన్న బిడ్డను మనం చూసుకుంటే ఫస్ట్లో అతను ఎల్కేజీ, యూకేజీ, తర్వాత అతను పెరుగుతూ పోతుంది క్లాస్ కూడా. మన జీవితం కూడా ఆత్మీయ జీవితం మనం యేసుక్రీస్తులో దినదినానికి అభివృద్ధి పొందేటువంటి బిడ్డలుగా ఉండాలి. అయితే కొన్ని సమయాల్లో దేవుడు మనకి ఎందుకు ఆ శ్రమను అనుమతించాడు, దేవుడు నాకెందుకు ఇలా చేశాడో మనకు అర్థం కాదు. అయితే దేవుడు ఏదైనా మన మంచిగా చేస్తాడండి. దేవుడికి ఫ్యూచర్ జరగబోయేది తెలుసు, మనకు తెలియదు. దేవుడు ఏది చేసినా మన మంచికే, మన మేలుకే చేస్తాడు. ఆలస్యమైన అద్భుతం చేసేటువంటి దేవుడు అండి. కీడును కూడా మేలుగా మార్చేటువంటి నమ్మదగిన యేసుని మనం సేవిస్తున్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ రాజు వాళ్ళని బంధించి అగ్నిగుండంలో వేశారో, అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తి యేసుక్రీస్తు వారే వచ్చి సాక్షాత్తు వాళ్ళని కాపాడారండి. వాళ్ళ పేరు ఇప్పుడు బైబిల్లో చెప్పుకుంటున్న విశ్వాసంగా ఉన్నారని. అదేవిధంగా వాళ్ళ పేరు దేవుడు ఎంతగా హెచ్చించారో మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళకి శ్రమలు వచ్చింది. శ్రమను చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలా. ఓయమ్మ మేము చనిపోతాం, మేము కాలిపోతాం, మేము అనుకోవాలా. మేము కాలిపోయినా కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మేము దేవుడి దగ్గరికి వెళ్తామని ఒక నిరీక్షణ వాళ్ళు కలిగి ఉన్నారండి. మనము కూడా ఎప్పుడైతే దేవుడు నాకు ఏదైనా మంచిగా ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. మనం కొన్ని సమయాల్లో దేవుడు చేసిన మనకు అర్థం కాకుండా కూడా దేవుడికి మనం మన భారాన్ని సమర్పించాలండి. మన బాధ, వేదన ఎప్పుడైతే ప్రార్థన రూపంలో మనం యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటూ ఉంటామో, యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదిస్తాను, గొప్ప స్థానంలో నిలబెడతారని ఆయన వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు చెప్పేది కొన్నిసార్లు మాకు అర్థం కాకపోవచ్చు, కానీ అయితే ఏదైనా మా మేలుకే మీరు చేస్తున్నారయ్యా, మా మంచికే చేస్తున్నారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము ఈ లోకంలో స్థిరంగా బలంగా నడవాలి అని అంటే మీ తోడు మాకు అవసరమయ్యా. మీ కుడి హస్తం మేము పట్టుకొని నడిస్తేనే మేము మా గమ్యాన్ని చేరుకుంటాం. ఈ లోకంలోనయ్యా మనుషులు వేసే మార్గం తప్పి తిరుగుతూ ఉన్నారయ్యా. మనుషులు శరీరాశ, నేతరాశ, జీవడామంలో మనుషులు జీవిస్తున్నారు. మనిషికి ప్రతి ఒక్క మానవాళికి జన్మ పాపం అనేది ఉందయ్యా. ఆ పాపం ఎలా కడగబడుతుందంటే ఎక్కడో కోనేట్లో పోయి మునిగినా లేదా బలులు ఇచ్చినా ఆ పాపము వేసి కొట్టివేయబడదు. యేసుని ఎప్పుడైతే సొంత రక్షకుడికి అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప పడతాం, ఆ పాపాలన్నీ కడిగివేయబడతాయి. అప్పుడయ్యా మీ దగ్గరికి వస్తే వేసే మీ పరలోకానికి వచ్చేదానికి ఒక అవకాశం అనేది ప్రతి ఒక్క బిడ్డ కల్పించుకుంటాడు. కాబట్టి మేము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండే శక్తిని దయచేయండి. సాతాను ఎవరిని మింగుదునని గర్జించు సింహం అని నోరు తెరుచుకొని ఉన్నాడయ్యా. సాతాను నోట్లోకి పోవాలని అనేక మంది మనుషులు ఉన్నారయ్యా. వేసే వాళ్ళు పోతే నరకము, పాతలము, కటిక చీకట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మేము పరలోకము, పరదేశి వేసే అదేవిధంగా మీ దగ్గరికి వచ్చి వేసే మీ పాదాల దగ్గర మేము జీవించే మంచి మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, మీ కుడి పార్శ్వమున కూర్చునే మంచి జీవితాన్ని మాకు దయచేయమని, మాకు స్థలము సిద్ధపరచు వెలుచున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తున్నారయ్యా. ప్రతి ఒక్క అన్యులు కూడా సర్వసత్యం తెలుసుకొని వేసి మీ దగ్గరికి వచ్చే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు రచన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.